అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్ చికిత్సటి. కేతిరెడ్డి మన రీల్ స్టార్, గుడ్ మార్నింగ్ స్టార్ కేతిరెడ్డి గారు సినిమా టికెట్ల అంశంలో జగన్ ప్రజలకి మేలు చేయాలని చూశాడు, అందువల్ల వ్యతిరేకత మూట కట్టుకున్నారని చెప్పేసి అని చెప్తున్నారు. ఆయన ఏమంటున్నారో విందాము, తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. అన్న పన్న జగన్మోహన్ రెడ్డికి చెప్పండి, టికెట్ రేట్లు తగ్గియాలా అని చెప్పేసి అడిగి ఆ సినిమా వాళ్ళతో అందరితో నిష్ఠూరాలు తప్ప వేరేది ఏమన్నా ఉందా? ఎవరు లైఫ్ వాళ్ళు ఉంటారు. ఆ టికెట్లు తగ్గేలా సామాన్యులకి ఇది కావాలా, అంతంత రేట్లు ఉండకూడదని ఆయన ఏదో పడ్డాడు. పడితే అందరితో ఈరోజు నిష్ఠూరాలు తప్ప వేరేది ఏమన్నా మూట కట్టుకున్నాడు. ఆయన ఏం మూట కట్టుకోలేదు కదా, అలా ఉంటుంది. సో ఎప్పుడైనా కానీ జనాలకు ఆ రోజు అది అవసరం లేదు, బ్లాక్ లోనే టికెట్ పెట్టుకొని కొనుక్కోండి. సరే, నేను చెప్పేది ఏంటంటే జనాలకి మంచి చేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశారంట, కానీ జనాలకి దాని అవసరం లేదంట. బ్లాక్ లో టికెట్ కొనుక్కోవడం జనాలు ఇష్టపడతారని చెప్పి ఆయన చెప్తున్నాడు, ముగిస్తున్నాడు. సందర్భంగా కేతిరెడ్డి గారిని ఒకటి అడుగుతున్నాను నేను. అయ్యా నమస్కారం సార్. ప్రజలకి కావాల్సింది సినిమా కాదు, ప్రజలకు కావాల్సింది సినిమా కాదు, వినోదం. వినోదానికి సంబంధించి ఈరోజు అనేక మాధ్యమాలు ఉన్నాయి. ఈరోజు యూట్యూబ్ చూసుకోవచ్చు, సోషల్ మీడియాలో చూసుకోవచ్చు, ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, రకరకాల మాధ్యమాలు ఉన్నాయి. ఒకప్పుడు సినిమా అనే ప్రధానంగా ఉండేది, ఇప్పుడు సినిమా అది చివరి స్థానానికి వెళ్ళిపోయింది. ఈ రోజు నాడు ప్రజలకి కావాల్సింది సినిమా కాదు. సినిమా చూస్తే చూస్తారు, లేకపోతే లేదు. పేక మీద కత్తి పెట్టి ప్రతి సినిమా మీరు చూడాల్సిందే, టికెట్ 150, 100, 200 పెట్టి కొనాల్సిందని చెప్పేసి నిర్బంధం అయితే లేదు. ఇష్టం ఉన్నవాడు చూస్తాడు, లేకపోతే లేదు. చాలా సింపుల్ ఇది. కానీ ప్రజలకి కావాల్సింది ఇంకొక ప్రధాన అవసరం ఒకటి ఉంది, ఇల్లు కట్టుకోవాలంటే ఈ రోజు నాడు పేదలు, నిరుపేదలు ఎవరైతే వైట్ రేషన్ కార్డు తీసుకుంటారో, అలాగే మనకి అన్నపూర్ణ కార్డ్స్ అని ఇంకా ఏదైతే కార్డ్స్ ఉంటాయో, వైట్ రేషన్ కార్డు, మిగతా రేషన్ కార్డు తీసుకుంటారో, బిలో పావర్టీ లైన్ అంటారు, రకరకాల వర్గాల్లో ఉన్న పేదలు ఎవరైతే ఉన్నారో ఆ వర్గాల వారు ఇల్లు కట్టుకోవడం అనేది ఈ రోజు నాడు శక్తికి మించిన భాగం అయిపోతుంది. ప్రభుత్వం సెంటు 2 సెంటు స్థలాలు ఇచ్చినా, ఎంతో కొంత డబ్బు ఇచ్చినా, ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతో బేస్మెంట్ కూడా రాని పరిస్థితి ఉంది. మరి ప్రజలకి మేలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన సతీమణి భారతీ రెడ్డి గారు భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ నుండి సిమెంట్ కట్ట 100 రూపాయలకి ఇవ్వచ్చు కదా. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారిని తీసుకుని, ఆధార్ నంబర్ కూడా తీసుకుని, వాళ్ళు ఒక డేటాబేస్ మెయింటైన్ చేసి ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకుంటాము, లేకపోతే ఇంటికి చుట్టూ ప్రహరీ కట్టుకుంటాము, బాత్రూమ్లు కట్టుకుంటామని వచ్చిన వాళ్ళకి ఒక 30 కట్టలో 20 కట్టలో 100 రూపాయలకి ఇవ్వచ్చు కదా. అది కదా ప్రజలకు మంచి చేయడం, అది కదా మేలు చేయడం. అంటే సినిమా టికెట్ల దగ్గర మేలే ఉంది ప్రజలకి, సినిమా టికెట్ల దగ్గర ప్రజలకి మేలే ఉంది. సినిమా అనేది వినోద వ్యాపారం, నచ్చితే చూస్తారు, లేకపోతే లేదు. చాలా సింపుల్ అది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి పరాయి వాళ్ళ సొమ్ముతో మాత్రమే మేలు చేయాలని చూస్తాడు, కానీ సొంత సొమ్ముతో మేలు చేయడు. పక్కనోడు సొమ్ముతో మాత్రం మేలు చేయాలని చూస్తాడు. పక్కనోడు సినిమా టికెట్ 100 రూపాయలకి అమ్ముకుంటానంటే లేదు నువ్వు 10కి 15కి అమ్మాలని చెప్పేసి ఈయన అమ్మేస్తాడు. ఎందుకంటే పరాయి వాడు సొమ్ము కదా. వాళ్ళకి రప్పలకి చెట్లు పట్టు డబ్బులు వస్తాయి, నిర్మాతలకి వస్తాయి, కాబట్టి వాళ్ళు తక్కువ చూపించాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన భారతీయ సిమెంట్ కట్ట ఎందుకు అంత రేటుగా అమ్ముకుంటున్నాడు, మిగతా కంపెనీలతో సమానం ఎందుకు అమ్ముతున్నాడు అంటే చాలా కష్టజీవి కదా. కష్టజీవి ఆయన భార్య వాళ్ళు రప్పలు కొట్టి సిమెంట్ ఫ్యాక్టరీలో పొద్దు సమానం మూటలు మోసి తయారు చేస్తున్నారు కాబట్టి తక్కువ కమ్మదండి. ఇంకోటి భారతీయ సిమెంట్ ఎక్కడి నుంచి వస్తుంది, సున్నప్రాయి నుంచి తయారు చేస్తారు. సున్నప్రాయి ఎక్కడిది, మన ప్రభుత్వాన్ని, మన ప్రభుత్వం ఇస్తుంది దాన్ని, కొంతకాలం లీజుకి ఇస్తుంది. ఫ్యాక్టరీ అవసరాలకు సంబంధించి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి, మన ప్రభుత్వం మళ్ళీ వాళ్ళకి కేటాయిస్తుంది. స్థానికంగా ఉండే సరస్సులు, వాటి నదులు, వీటి నుంచి కూడా కాలువల నుంచి ప్రభుత్వం కేటాయిస్తుంది. అంటే ప్రభుత్వం ఇచ్చే నీళ్లు, ప్రభుత్వం ఇచ్చే సున్నప్రాయ గనులతో సిమెంట్ తయారు చేసిన జగన్మోహన్ రెడ్డి మాత్రం బహిరంగ మార్కెట్ ధరకు అమ్ముకుంటాడు. నిర్మాత ఎవరైతే ఉన్నారో వాళ్ళు జేబులో సొమ్ము తీసి తమ కష్టంతో సినిమా తీస్తే మాత్రం ఈయన జగన్మోహన్ రెడ్డి పెట్టిన తొగ్గులకు నిర్ణయాలకి, తొగ్గులకు రేట్లకు మాత్రం అమ్ముకోవాలి. ఇక్కడ ఇంకోటి సినిమా టికెట్ల విషయంలో ఎందుకంత వ్యతిరేకత అంటే, ఒక పవన్ కళ్యాణ్ గారి సినిమాకి మాత్రమే 10 రూపాయలు, 15 రూపాయలు, 30 రూపాయలు టికెట్లు ఉంటాయి సినిమా థియేటర్ని బట్టి. మిగతా వాళ్ళ సినిమాలు వస్తే వెళ్ళిపోతాయి, మళ్ళీ బాగానే ఉంటాయి రేట్లన్నీ కూడా. రాత్రికి రాత్రి జీవోలు మారిపోతా ఉంటాయి, కొత్త రూల్స్ వచ్చేస్తా ఉంటాయి.
పవన్ కళ్యాణ్ గారు సినిమా అవగానే మళ్ళీ సినిమా అనగానే ముందు రోజు రాత్రి మళ్ళీ మొత్తం మారిపోతాయి, కలెక్టర్లు దిగిపోతారు రంగంలోకి, ఎంఆర్ఓలు, సిఐలు, ఎస్ఐలు మనకి థియేటర్ ముందుకు వెళ్ళి పడుకోబులు కాస్తా ఉంటారు. అంటే ఒక్క పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మాత్రం వచ్చేటప్పటికి మాత్రమే రూల్స్ అని వర్తిస్తాయి. అందుకనే వ్యతిరేకత వచ్చింది సినిమా టికెట్ల దగ్గర. మీరు రాష్ట్రంలో అన్ని సినిమాలకి అందరికీ అమలు చేస్తుంటే పెద్దగా పట్టించుకున్నాడు కాదు. ఒక వ్యక్తిని టార్గెట్ చేసి మీరు ప్రజలకు మేలు చేస్తున్నాం, మంచి చేస్తున్నామని చెప్పేసి ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఒక వ్యక్తి సినిమాని టార్గెట్ చేయడం వల్లే ఆ వ్యతిరేకత మూట కట్టుకున్నారు. మిగతా అభిమానుల్లో కూడా, మిగతా సినిమా హీరోల అభిమానుల్లో కూడా అంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటే, ఈ రోజు పవన్ కళ్యాణ్ రేపొద్దున మా హీరో కావచ్చు, ఏదో ఒక సందర్భంలో మా హీరో జగన్ కి వ్యతిరేకంగా మాట్లాడితే మా హీరో పరిస్థితి కూడా అంతే, అతని సినిమాలు కూడా ఇలాగే చేస్తారని చెప్పేసి మిగతా హీరోల అభిమానులు కూడా ఆందోళన మొదలైంది. దానికి తగ్గట్టుగానే ఆ సినిమా టికెట్లకు సంబంధించి చిరంజీవి గారు వెళ్ళడము, అక్కడ మీటింగ్ జరిగిన తర్వాత ఆ మొత్తాన్ని కూడా బయటికి తీయడము, ఏదో జగన్మోహన్ రెడ్డి పెద్ద గొప్పవాళ్ళలాగా మిగతా వాళ్ళంతా కూడా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి సార్ అడుక్కునే వాళ్ళలాగా ప్రొజెక్ట్ చేసే విధానం ఏమైతే ఉందో అది ఏ సినీ అభిమాని నచ్చలేదు. అందుకని చెప్పే సినీ అభిమానులంతా కూడా వ్యతిరేకంగా గుంపు కొత్తగా వైసీపీ పార్టీకి ఓటేశారు.